జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పార్టీ తమిళగ వెట్రి కళగం తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇది స్టన్నింగ్ విక్టరీ. ఎవరు ఊహించలేదు. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్లో కూడా దాదాపు అన్ని సర్వే సంస్థలు డిఎంకేనే మళ్ళీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పినాయి. ఒక యాక్సిస్ మై ఇండియా వాళ్ళు మాత్రమే టీవీకే పార్టీ, విజయ్ పార్టీ ఈసారి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు అని చెప్పారు. దానికి సంబంధించి నేను వీడియో కూడా చేశాను అప్పట్లో. విజయ పార్టీ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అని. అది ఇప్పుడు నిజమైంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే తమిళనాడు ఎన్నికలే ఈసారి హైలైట్గా చెప్పుకోవాలి. డిఎంకే, ఏఐడిఎంకే ఉండగా మరొక పార్టీ తమిళనాడులో ప్రభావం చూపగలదు అని చెప్పి ఎవ్వరూ ఊహించలా ఇప్పటి వరకు. అది ఇవాళ సాధ్యమైంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలుంటే మ్యాజిక్ ఫిగరు 118. 118 ఎవరికి వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే 11 గంటల 30 నిమిషాల సమయంలో వచ్చిన సమాచారం ప్రకారం టీవీకే ఆల్రెడీ మెజారిటీకి దగ్గరలో ఉంది. మొత్తం 118 సీట్లు రావాలి అని చెప్పాను కదా. 108 సీట్లు ఇప్పటికే వచ్చినాయి. ఇంకొక 10 సీట్లే. 4 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అలాగే సిపిఎం కూడా 2 సీట్లు వచ్చినాయి ఇప్పటి వరకు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో విజయ పార్టీ తమిళగ వెట్రి కళగం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది, సందేహం లేకుండా. ఇందులో ఒక విశేషం ఏంటంటే అన్నా డిఎంకే 2వ స్థానంలో ఉంటే అధికారంలో ఉన్న డిఎంకే 3వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు అయితే 76 స్థానాలు ఏఐడిఎంకేకి, 50 స్థానాలు మాత్రమే డిఎంకేకి ఉన్నాయి. ఇంకో విశేషం ఏంటంటే విజయ్ 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నాడు తమిళనాడులో. 2 చోట్ల కూడా ఆధిక్యంలో ఉన్నాడు. ఏఐడిఎంకేకి చెందినటువంటి పళనిస్వామి కూడా లీడింగ్లో ఉన్నాడు. అదేవిధంగా ఏఐడిఎంకే పార్టీకి చెంది తర్వాత డిఎంకేలో ఈ మధ్యనే చేరినటువంటి పన్నీర్ సెల్వం కూడా ఆధిక్యంలో ఉన్నాడు. వేరేస్ డిఎంకే ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కొడుకు మంత్రి ఉదయనిధి ఇద్దరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో వెనకబడి ఉన్నారు. దీన్ని బట్టి క్లియర్గా తమిళనాడు ఓటర్లు డిఎంకేని తిరస్కరించారు అనే విషయం స్పష్టం అవుతుంది. తమిళనాడులో విజయం వెస్ట్ బెంగాల్లో బీజేపీ విజయం కంటే కూడా చాలా ప్రాముఖ్యమైనది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి మెజారిటీ సాధిస్తోంది. అది కూడా పొలిటికల్లీ చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంటే. కానీ దానికంటే తమిళనాడు ఫలితాలు ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే బీజేపీ ఆల్రెడీ తమిళనాడులో కొంత స్థానాన్ని సంపాదించింది. పోయిన ఎన్నికల్లోనే వాళ్ళు కొంత ప్రభావాన్ని చూపగలిగారు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో ప్రస్తుతం ఆల్రెడీ బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో 77 నుంచి 150 వరకు 148 సీట్లు రావాలి వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే. అరౌండ్ 150 వస్తున్నాయి. అలా రావడం విశేషమే కానీ అది అంత స్టన్నింగ్ విక్టరీ కాదు. అదే తమిళనాడులో ప్రస్తుత అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేనటువంటి, అసలు పోయిన ఎన్నికలప్పుడు పార్టీయే లేనటువంటి టీవీకే ఎప్పుడు పెట్టారు? టీవీకేని 2024 ఫిబ్రవరి 2వ తేదీన, అంటే 2 సంవత్సరాల 2 నెలలు అయింది. మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తోంది. ఆ రకంగా రికార్డు. కానీ ఎన్టీఆర్ రికార్డుని విజయ్ కానీ ఆయన పార్టీ కానీ బదలు చేయాల, అది కూడా చెప్పాలి. ఎన్టీఆర్ గారు పార్టీని పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చాడు. విజయ్ ఏమో 2 సంవత్సరాల 2 నెలల తర్వాత అధికారంలోకి వచ్చాడు. తర్వాత ఇప్పటిదాకా ఉన్నటువంటి సూచనల ప్రకారం, తర్వాత ఇప్పటిదాకా ఉన్న అంచనాల ప్రకారం సింపుల్ మెజారిటీకి దరిదాపుల్లో ఉన్నాడు విజయ్. ప్రభుత్వాన్ని ఏర్పరచడం దాదాపుగా ఖాయమైనట్టే. ఎందుకంటే 118 సీట్లకు గాను ఆల్రెడీ 109 సీట్లు వచ్చినాయి. ఇంకొక 9 సీట్లు కావాలి. అంటే బొటాబొటీ మెజారిటీ తోటి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలడు. వేరేజ్ ఎన్టీఆర్కి ఆ రోజున 292 సీట్లకు గాను 201 సీట్లు వచ్చినాయి. ఫస్ట్ టైం ఎన్నికల్లోనే 1983లోనే. ఇక ఓటింగ్ పర్సంటేజ్ అయితే 46% వచ్చింది ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి. వేరేజ్ విజయ్కి మేబీ అరౌండ్ 33-34% రావచ్చు. అది ఒక తేడా. అయినప్పటికీ విజయ్ ఇది ఇటీవల కాలంలో మోస్ట్ స్టన్నింగ్ విక్టరీగా చెప్పుకోవాలి. అందులోనూ తమిళనాడు లాంటి ఎలక్టోరల్లీ చాలా కష్టమైనటువంటి స్టేట్లో మొదటి ఎన్నికల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అంటే చిన్న విషయం కాదు. ఎవరి విజయ్? విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన తండ్రి క్రిస్టియను, తల్లి హిందూ. కానీ ఆయన పబ్లిక్ లైఫ్లో ఏ మతం వైపు ప్రత్యేకంగా మొగ్గు చూపల, ఏ కులం వైపు మొగ్గు చూపల. కులపరంగా చూస్తే ఆయన వెள்ளలార్ అనే కమ్యూనిటీ అట. తమిళనాడులో వెள்ளలార్ అనేవాళ్ళు
అగ్రికల్చరల్ కమ్యూనిటీ, అప్పర్ క్యాస్ట్. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1983లో ఎన్టీఆర్కి మళ్ళీ విజయ్ కూడా కులాలతో మతాలతో సంబంధం లేకుండా అనేక వర్గాలు ఓటు వేసినాయి. వేయబట్టే ఆయన వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల పరిస్థితిలో ఉన్నాడు. సినిమా యాక్టర్గా అతనికి బాగానే ఫాలోయింగ్ ఉంది తమిళనాడులో. కానీ సినిమా యాక్టర్ అవ్వడం వల్ల ఫ్యాన్ ఫాలోయింగ్ మూలంగా ఇన్ని సీట్లు వచ్చినాయి అని చెప్పి అనడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఎన్టీఆర్ విషయంలో కూడా అట్లానే మాట్లాడేవారు. అది తప్పు. ఎందుకంటే మనకు ఆల్రెడీ అనుభవం ఉంది. చాలామంది యాక్టర్లు వచ్చారు అదేవిధంగా. చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలుకొని పవన్ కళ్యాణ్ వరకు. అదేవిధంగా తమిళనాడులో కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టాడు. కేరళలో సురేష్ గోపి కూడా బీజేపీలో చేరాడు. అయినా కూడా వాళ్ళెవ్వరూ తమ పేరు మీద ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేకపోయారు. కాబట్టి ఇది కులాలకి మతాలకి అతీతంగా అధికారంలో ఉన్న డిఎంకేని వద్దనుకొని ప్రతిపక్షంలో ఉన్న ఏఐడిఎంకే మీద పూర్తి నమ్మకం లేక విజయ్ పార్టీకి ఈ స్థాయిలో ఓట్లు వేశారని చెప్పి అనుకోవాలి. తమిళనాడు పాలిటిక్స్ విల్ చేంజ్ ఫర్ ఎవర్ ఫ్రమ్ నవ్ ఆన్. ఇప్పటి వరకు కూడా రెండు పార్టీల మధ్యనే అక్కడ పోరు జరుగుతూ ఉండేది. ఇప్పుడు మూడో పార్టీ వచ్చింది. తర్వాత బీజేపీకి అక్కడ చాలా ప్లాన్స్ ఉన్నాయి. భవిష్యత్తులో తమిళనాడుని మనం సాధించాలి అని. ఇప్పుడు విజయ్ రాకతోటి అది సాధ్యమయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఇవాళ విజయ్కి అసలు వేరే పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు నిజానికి. ఒకవేళ కొంచెం తక్కువ సీట్లు కనుక వస్తే ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండేదేమో. ప్రస్తుతం అది కూడా ఉన్నట్టుగా కనిపించడం వల్ల చిన్న చితక పార్టీలో ఒకళ్ళిద్దరు కనుక కలిస్తే చాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలడు. సో ఆ రకంగా తమిళనాడు రాజకీయాల్ని, ఈవెన్ దక్షిణాది రాజకీయాల్ని కూడా విజయ్ పార్టీ విజయం తమిళనాడులో ఒక కొత్త డైరెక్షన్లోకి తీసుకెళ్తోంది. చివరిగా చెప్పాల్సిన పాయింట్ ఏమిటంటే విజయ పార్టీ గెలుపు తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పార్టీలకు కూడా హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉన్నది అధికారంలో, వైసీపీ ఉన్నది ప్రతిపక్షంలో, మూడో వాళ్ళకి స్థానం లేదు అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు అని చెప్పి విజయ పార్టీ విజయం, విజయ పార్టీ విక్టరీ మనకి స్పష్టంగా చెప్తోంది. రెండు బలమైన పార్టీలు ఉన్నప్పటికీ మూడవ పార్టీకి ఎప్పుడూ కూడా అవకాశం ఉంటుంది. ఆ రెండు పార్టీల పట్ల ప్రజల దగ్గరికి విసుగొస్తే మూడవ పార్టీని ఆదరిస్తారు. దానికి కావాల్సింది ఆ పార్టీ నాయకత్వం మీద నమ్మకం. సో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు రీజనల్ పార్టీస్ ఉన్నాయి, మూడో రీజనల్ పార్టీకి అవకాశం లేదు అని చెప్పి అనుకోవడానికి లేదు అని చెప్పి ఇప్పుడు విజయ్ పార్టీ తమిళ వెట్రిగా కళగం ప్రూవ్ చేసింది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది రీజనల్ పార్టీ, ఇంకొక రీజనల్ పార్టీకి స్పేస్ ఉండదు అని చెప్పి అనుకోవడానికి లేదు అని చెప్పి తమిళనాడు ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. కాబట్టి ఏపీలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ ఇంకెవరికి చోట్లేదు. ఇక్కడ మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఈ పోరు ఉంటుంది, ఎవరొకళ్ళ చేతిలోనే పవర్ ఉంటుంది అని చెప్పి అనుకోవడానికి భవిష్యత్తులో అవకాశాలు లేవు. ఇక చివరిగా నేను ఈ ప్రోగ్రాము చేసే లోపలే టీవీకే పార్టీకి, విజయ పార్టీకి 110 సీట్లు వచ్చినాయి. ఇంతకుముందు చెప్పాను, ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే తమిళనాడులో 118 సీట్లు ఉండాలి. 110 ఆల్రెడీ వచ్చినాయి. ఇంకొక 8 సీట్లు మాత్రమే. 8 సీట్లు రాకపోయినా కాంగ్రెస్ పార్టీయో, సిపిఐయో, మరొక చిన్న పార్టీయో విజయ్తో చేతులు కలపొచ్చు. కాబట్టి ఘంటాపథంగా తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి విజయ్ అని చెప్పొచ్చు.